Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తెలుగు అడాప్టెడ్ సన్నీ ఇస్ బ్యాక్. పాడైపోయిన డబ్బులు తీసి మళ్ళీ సగర్వంగా అనౌన్స్ చేయండి. సూర్య టైం స్టార్ట్ అయిపోయింది. ఏ కమర్షియల్ సినిమాతో అయితే తన మార్కెట్ అంతా కోల్పోయాడో తిరిగి అదే కమర్షియల్ సినిమాతో ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చాడు. అది కూడా తన స్టైల్లో ఒక మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాతో. డే 1 సూర్య కెరీర్ లో టాప్ ప్లేస్ లో ఉన్న కొంగువ సినిమా నెంబర్ ని ఏ సినిమా క్రాస్ చేస్తుంది అనుకుంటే డే 2 నెంబర్ తో ఈ సినిమానే క్రాస్ చేసిందని చెప్పొచ్చు. ఫస్ట్ డే 28 కోట్లు, సెకండ్ డే 45 కోట్ల గ్రాస్. ఓవర్సీస్ లో ఫస్ట్ డే సింగిల్ డిజిట్ నెంబర్, సెకండ్ డే 16 కోట్ల గ్రాస్. తమిళ మార్కెట్ ని తెలుగు మార్కెట్ ఎప్పటికీ కూడా బీట్ చేయలేదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మన సినిమాకి ఎక్స్ట్రా టికెట్ ప్రైజెస్, ఎక్స్ట్రా షోస్ అన్ని కలుపుకుంటే డే 1 28 కోట్ల గ్రాస్ వచ్చిన సినిమా డే 2 45 కోట్ల గ్రాస్ రావాలంటే ఈ జన్మలో అయ్యే పని కాదు. ఎక్కడో రాజమౌళి, సుకుమార్ వంటి సినిమాలు తప్పితే ఏ సినిమా కూడా ఇంత మార్జిన్తో డే 2 నెంబర్లు పెట్టలేవు. అయితే ఇక్కడ మంచి విషయం ఏంటంటే విజయ్ సీఎం అయిపోయి సినిమాలకి దూరంగా వెళ్లడం, అజిత్ సినిమాల్ని వదిలేసి 10 years అయిపోవడం, కమల్, విక్రమ్, శివకార్తికేయన్ వంటి హీరోలకి హిట్లు లేకపోవడంతో కరెక్ట్ గా ఇండస్ట్రీకి ఒక హిట్ కావాల్సిన టైంలో సూర్య కంబ్యాక్ అవడం అనేది మాత్రం నిజంగా ఇండస్ట్రీకి చాలా గుడ్ థింగ్. అండ్ సూర్యని మళ్ళీ తీసుకెళ్లి టాప్ లీగ్ లోకి పెట్టిందా ఈ సినిమా అంటే దీంతో పాటు మరో 2-3 హిట్లు అయితే ఇలాంటివి అవసరం. నెక్స్ట్ వచ్చేదేమో వెంకీ అట్లూరితో తెలుగు సినిమా. ఆ సినిమా ఖచ్చితంగా తెలుగులోనే ఎక్కువ నెంబర్లు పెడుతుంది తమిళ్లో కంటే. సో ఏం జరుగుతుందనేది ఇంకో 2-3 మూవీస్ వరకు వెయిట్ చేయక తప్పదు. సో లేట్ చేయకుండా కరుపు 2 days లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ డే 3.1 కోటి గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ సినిమా సెకండ్ డే 4.53 కోట్లకి చేరుకుంది. దాంతో నెంబర్లు అయితే ఇలా ఉన్నాయి. నైజాంలో 3.3 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో అయితే నైజాంని కూడా దాటిస్తూ 4.3 కోట్ల గ్రాస్ పెట్టడంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 7.6 కోట్లకి చేరుకుంది. షేర్ 3.9 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో మరో 3.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. సో తెలుగు స్టేట్స్ లో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 90% వరకు రికవర్ చేయబోతుంది ఈ సినిమా. 24 సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో మరొకసారి సూర్యకి హిట్ రానుంది. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. ఇక తమిళనాడు విషయానికి వస్తే సూర్యకి డే 1 15 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ లేదు అని నిన్ననే అలా చెప్పుకున్నామని కట్ చేస్తే డే 2 17 కోట్ల గ్రాస్ పెట్టేశాడు. ప్రెజెంట్ సింగిల్ డే గ్రాస్ పరంగా ఈ సినిమానే సూర్య కెరీర్ లో టాప్ ఓపెనర్. అలా 2 days గ్రాస్ తమిళనాడులో 28.3 కోట్లకి చేరుకుంది. ఈ రోజుతో అది 45 కోట్లకి వెళ్లబోతూ ఉండగా ఫుల్ రన్ లో 80 కోట్ల గ్రాస్ వస్తే మాత్రమే తమిళనాడులో సినిమా హిట్ అవుతుంది. ఇక కర్ణాటకలో డే 1 2 కోట్లతో ఓపెన్ అయితే డే 2 అది 3.6 కోట్లకు వెళ్ళింది. కేరళలో డే 1 1.6 కోట్లతో ఓపెన్ అయితే డే 2 అది 2.2 కోట్లకి వెళ్ళింది. రెస్ట్ ఆఫ్ ఇండియా 20 లక్షలతో ఓపెన్ అయితే అది 60 లక్షలకి వెళ్ళింది. ఇక ఓవర్సీస్ అయితే 9.8 కోట్ల గ్రాస్ తో సింగిల్ డిజిట్ తో ఓపెన్ అయితే డే 2 16 కోట్లకి వెళ్ళిపోయింది. దాంతో కర్ణాటకలో 5.6 కోట్ల గ్రాస్, కేరళలో 3.8 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 80 లక్షలు, ఓవర్సీస్ లో 25.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 2 days కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 72 కోట్లకి చేరుకోగా షేర్ 35 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేకింగ్ టార్గెట్ 71 కోట్లు కావడంతో మరో 36 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఆ 16 కోట్ల షేర్ ని రికవర్ చేయగలిగితే రేపటి నుంచి టార్గెట్ 20 కోట్లు మాత్రమే ఉంటుంది. సో ఇదైతే సూర్య నుంచి మాస్ కంబ్యాక్. చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. ట్రేడ్ అయితే 200 కోట్లు ఖచ్చితంగా టచ్ చేస్తుందని చెప్తున్నారు. ఒకవేళ ఇది 250-300 వరకు వెళ్ళిందంటే మాత్రం సూర్యని నెంబర్ 1 లీగ్ లో టాప్ ప్లేస్ లో పెట్టేయచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. మీరే అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కరుపు 2 days టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.